పై మా క్రైమ్ కరెస్పాండెంట్ శశి అందిస్తారు. శశి, ఆల్రెడీ ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి శశి? గండిపేటలో అత్యంత విలువైనటువంటి ప్రభుత్వ భూములు ఉన్నాయి. ఈ భూముల్ని కబ్జా చేయాలి, కాజేయాలంటూ కూడా కొంతమంది భావిస్తూ ఉన్నారు. అందుకు అనుగుణంగానే ప్రయత్నాలు కూడా కొనసాగిస్తూ ఉన్నారు. అయితే గండిపేటకు సంబంధించినటువంటి నిమ్మల ఫ్యామిలీ గండిపేటలోని అత్యంత విలువైనటువంటి సర్వే నెంబర్ 18లో ఉండేటటువంటి 10 ఎకరాల భూమిని కబ్జా చేసేటటువంటి ప్రయత్నం చేశారు. ఇందులో భాగంగానే కోర్టులో పిటిషన్లు కూడా దాఖలు చేసినటువంటి సందర్భంలో కోర్టులు కూడాను ఆ పిటిషన్ని కొట్టివేసినటువంటి సందర్భం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎలాగైనా ఆ భూమిని కబ్జా చేయాలి, కాజేయాలంటూ కూడా ఏకంగా నకిలీ జీవోలను తయారు చేసి ఆ భూమిని అమ్మకానికి పెట్టారు. ఈ ప్రయత్నానికి వైసీపీ మాజీ ఎమ్మెల్యే వినుకొండ మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు కూడా సహకరించినట్టుగా ఇప్పటికే పోలీసుల దర్యాప్తులో స్పష్టంగా వెల్లడవడంతో బ్రహ్మనాయుడు మీద కూడా ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం నార్సింగి పోలీస్ స్టేషన్లో బ్రహ్మనాయుడుతో పాటు కొంతమందిపై కేసు నమోదైంది. ఇప్పటికే ఇటు నిమ్మల ఫ్యామిలీకి సంబంధించినటువంటి ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాజేష్ గౌడ్తో పాటు ఆ తర్వాత రామస్వామి గౌడ్, ఆ తర్వాత వేణుగోపాల్ గౌడ్, ఈ ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం బొల్లం బ్రహ్మనాయుడు ఇతని కోసం పోలీసులు గాలిస్తూ ఉన్నారు. ప్రత్యేక బృందాన్ని కూడా ఇప్పటికే ఏపీకి పంపినట్టుగా కూడా తెలుస్తోంది. అయితే వాస్తవానికి సర్వే నంబర్ 18లో ఉండేటటువంటి 10 ఎకరాల భూమిని నిమ్మల ఫ్యామిలీ క్లెయిమ్ చేస్తూ ఉంది. సో ఈ ల్యాండ్లోకి ఎంటర్ అయినటువంటి బ్రహ్మనాయుడు ఎలాగైనా సరే ఈ భూమిని తాను కొనుగోలు చేస్తానంటూ కూడా ఇటు నిమ్మల ఫ్యామిలీతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఇటు నిమ్మల ఫ్యామిలీకి ఆ తర్వాత బ్రహ్మనాయుడికి మధ్య రాధాకృష్ణ అనే వ్యక్తి మధ్యవర్తిత్వం వహించి ఎకరాకు 3.5 కోట్ల చొప్పున విక్రయించే విధంగా ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే ఒప్పందం కుదుర్చుకునేటటువంటి సమయంలోనే ఈ భూమి ప్రభుత్వ భూమిగా పూర్తి స్థాయిలో రెగ్యులరైజ్ చేసేటటువంటి బాధ్యతను తానే తీసుకుంటానంటూ కూడా బ్రహ్మనాయుడు చెప్పినట్టు ఇప్పటికే పోలీసులు చెప్తూ ఉన్నారు. సో ఇందులో భాగంగానే ఈ నకిలీ జీవోలను తయారు చేసినట్టుగా పోలీసులు అనుమానిస్తూ ఉన్నారు. ఈ మొత్తం నకిలీ జీవోల తయారీ వ్యవహారంతో పాటు ఇంకా నకిలీ పత్రాలను తయారు చేసేటటువంటి వ్యవహారంలో నిమ్మల ఫ్యామిలీకి బొల్లం బ్రహ్మనాయుడు సహకరించినట్టుగా పోలీసులు ఇప్పటికే ఒక స్పష్టత రావడంతో పోలీసులు అతని మీద కేసు నమోదు చేయడం కూడా జరిగింది. ప్రధానంగా ఇక ఆ భూమిని మొత్తం అంతా కూడా తానే తీసుకోవడానికి వీలుగా ఎంఓయూ కూడాను చేసుకున్నారు. ఇందులో భాగంగానే పలు దఫాలుగా బ్రహ్మనాయుడు నుంచి నిమ్మల ఫ్యామిలీకి అమౌంట్ ట్రాన్సాక్షన్ జరిగినట్టుగా పోలీసులు గుర్తించారు. ఒకసారి ₹1,00,00,000తో పాటు మరోసారి ఇంకో 25 లక్షలు ఇలాగా డైరెక్ట్గా బ్రహ్మనాయుడు ఆ ఖాతా నుంచే ఈ నిమ్మల ఫ్యామిలీకి అమౌంట్ ట్రాన్స్ఫర్ అయినట్టుగా కూడా ఇప్పటికే పోలీసులు గుర్తించడం జరిగింది. దీంతో ఇదంతా కూడా నిమ్మల ఫ్యామిలీతో కలిసి ఉద్దేశపూర్వకంగానే బొల్లం బ్రహ్మనాయుడు ఈ భూములు కాజేతకు ప్రయత్నాలు కొనసాగించారు. ఇందులో భాగంగానే ఈ నకిలీ జీవోలను కూడా తయారు చేసి చేయించుంటారంటూ కూడా పోలీసులు భావించి ఆయన మీద కేసు నమోదు చేయడం కూడా జరిగింది. ప్రస్తుతం 4 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఈ కేసులో ఎవరెవరు ఉన్నారు, నకిలీ పత్రాలను తయారు చేసింది ఎవరు, ఈ ఫోర్జరీ జీవో సంతకాలతో పాటు ఈ నకిలీ జీవోలను తయారు చేసింది ఎవరు అనేటటువంటి అంశాల మీద కూడా ఇప్పటికే పోలీసులు ఆరా తీసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక నిమ్మల ఫ్యామిలీ ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం అయితే మాత్రం ఇటు బ్రహ్మనాయుడు ఈ భూమిని రెగ్యులరైజ్ చేయించడంతో పాటు ఆ జీవోలకు సంబంధించినటువంటి తయారీ విషయంలో కూడా సహకరించినట్టుగా కొంత సమాచారం ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఇక బొల్లం బ్రహ్మనాయుడు పోలీసులకు అదుపులోకి వస్తే అరెస్ట్ చేస్తే మాత్రం ఆయనకు సంబంధించినటువంటి వివరాలు కూడా వెల్లడయ్యేటటువంటి అవకాశం అయితే ఉంది. ఈ వ్యవహారంలో అంటే ఈ జీవోల తయారీ వ్యవహారం కావచ్చు, లేకపోతే ఈ భూమిని కబ్జా చేసేటటువంటి వ్యవహారంలో కావచ్చు, అతనికి సంబంధించినటువంటి పాత్ర ఏంటి అనే విషయాల గురించి మాత్రం స్పష్టత వచ్చే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతం బొల్లం బ్రహ్మనాయుడు అజ్ఞాతంలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆయనకు సంబంధించినటువంటి మొబైల్ ఫోన్ కూడాను ఇప్పటికే స్విచ్ ఆఫ్ వస్తుంది. ఆయనకు సంబంధించినటువంటి అనుచరులు కూడా మరో 2 వారి మీద కూడా కేసు నమోదవడంతో వారు కూడా ప్రజెంట్ ఇప్పుడు అజ్ఞాతంలోనే ఉన్నారు.